వేసుకుని నిదానంగా అక్కడ ఉన్న గిరిజనులతో వాళ్ళ పనుల్లో పాలు పంచుకోవడం బిగించేశారు. తర్వాత వాళ్ళ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం బిగించేశారు. వాళ్ళ అబ్బాయిలకి మన అమ్మాయిలు ఇవ్వడం బిగించేశారు. తద్వారా అక్కడ ముస్లిం పాపులేషన్ పెరిగిపోయింది. లేకపోతే గిరిజనుల్లో ముస్లింలు ఎందుకుంటారు? గిరిజనులకి అసలు ముస్లింకి ఏంటి సంబంధం? అంటే ఇదంతా కాంగ్రెస్ రాజకీయమేనా? కాంగ్రెస్ చేసింది సుదీర్ఘ కాలం పాటు, వెనకండి ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి చేస్తే అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమైపోయింది? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బెంగాల్లో దిగి నిదానంగా ఇటు వచ్చేస్తున్నారు ఈశాన్య రాష్ట్రం. ఈశాన్య రాష్ట్రాలు డెమోగ్రఫిక్ చేంజ్ చేస్తున్నారు. నిశ్శబ్దంగా తీవ్రవాద సంస్థలు చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ సహకరిస్తా వచ్చింది. తెలుసు, ఇది తెలియంది కాదు. వీళ్ళకేంటి? ఓట్లు మనకు వస్తే చాలు. అట్లా తెచ్చినోడు వీళ్ళ మాట ఏంటాడు కదా చచ్చినట్టు. అక్కడ మమతా బెనర్జీ మాట వింటున్నారు బెంగాల్, మిగతా ఏరియాలో కాంగ్రెస్ మాట వింటున్నారు. అట్లాగ తెచ్చి అస్సాంలో పెట్టేసింది. పెడితే అట్లాంటి వాళ్ళందరినీ తరిమేస్తున్నాడు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అయ్యాక. అతను కాంగ్రెస్ తోడు, అంతకు ముందు కాంగ్రెస్ నుంచి వచ్చినోడు. రాహుల్ గాంధీకి మాట చెప్పడానికని వెళ్తే అతని మాటలు వింటూ ఒక్కొక్క పిల్లతో ఆడుకుంటూ కుక్క పిల్లకు ఒక ప్లేట్లో బిస్కెట్ పెట్టి అదే ప్లేట్లో ఇతనికి 2 బిస్కెట్లు పెట్టి తినిపోమన్నాడు ఏం చెప్పకుండా. ఆత్మాభిమానం దెబ్బతిని ఆ మాట బయటకు వచ్చి చెప్పి కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు అతను. చేరి ఆ రోజున అతన్ని బీజేపీ నెత్తిన పెట్టుకుంది. అతనికి